వాక్యం మా బైబిల్ ఎత్తి బైబిల్ అశ్రేష్టంభవ గ్రంథము అశ్రేష్టంభవ గ్రంథములో ఏ చోట చూచినా వాగ్దానమున్నవి, సుఖ దుఃఖములు వాగ్దానమున్నవి. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. చివరి వరకు అవుతుంది. ఫ్యాన్ పెట్టు. మనము 6వ అధ్యాయం 8వ వచనంలో చదువుతున్నాము. ఇంకా 6వ అధ్యాయము 8వ వచనం తర్వాత కూడా మాట ఎందుకు మనం ధ్యానం చేస్తున్నాము. మనం కలిసి ఒక మాట చదువుతున్నాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది మీకు తెలియజేయబడినది. న్యాయముగా నడుచుకుంటాయు, కనికరమును ప్రేమించుతాయు, దీని మనకు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుతాయు. ఇంతే కదా యెహోవాను నడుస్తున్నాడు. మీకు ప్రవక్త క్రీస్తు యొక్క పుస్తకం గురించి రాసినటువంటి ప్రవక్త. అయితే ఈ యొక్క 8వ వచనంలో 6వ అధ్యాయం 8వ వచనంలో ఉత్తమమైన దానిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అది దేవుడు సంతోషపరిచే దాన్ని బట్టి మనం నడుచుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇందులో గడిచిన వారం న్యాయంగా ఎలా నడుచుకోవాలి అనేది మనం నేర్చుకున్నాము. అయితే 2వ మాట కనికరమును ప్రేమించుతాయి. కనికరాన్ని మనం ప్రేమించాలి. కనికరం అంటే ఏంటి? దాన్ని మనం ఎలా ప్రేమించాలి? కనికరము అంటే ఒక వ్యక్తి ఏదైనా బాధలో ఉన్నప్పుడు, ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు తనకు ఏ ఆధారమో తనకు కలగకపోవడం వల్ల ఒక వ్యక్తి వెళ్ళి తనని పరామర్శించి అతని మీద జారిపడటం కానీ, ఇది ఈ విధంగా కనికరం చూపడం అనేది మనకు అర్థమవుతుంది. దీన్ని దేవుడు ప్రేమించమంటూ ఉన్నాడు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు. ఎవరు ఆ వ్యక్తి? మత్తయి సువార్త 9వ అధ్యాయము 9 నుంచి 13 వచనాల వరకు మనం చదువుకుందాం. యేసు అక్కడ నుండి వెళుచు సూర్యకు వెళ్తున్నట్టు కూర్చుని ఉన్న అత్తయ్య అనే ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి ఆయనను వెంబడించాడు. ఇంటిలో భోజనములకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుంది. ఎవరు వచ్చారంట? సుంకరులను పాపులను. పరిసయ్యులు అది చూచి, ఈ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నానని ఆయన శిష్యులను అడిగారు. ఆయన ఆ మాట విని
రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. అయితే నేను పాపులను పిలవవలసింది కానీ నీటి మందులను నేను పిలవరాలేదు. కనుక కనికరమే కోరుచున్నాను కానీ బలిని నేను కోరటం లేదని అనే వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పాను. ఎవరు చెప్తున్నాడంటే పరిశీలకు చెప్తున్నాడు. ఈ పరిశీలకు ఎక్కడికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు? పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం ఏం చెప్పిందో అందులో దాని యొక్క భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోమని ఉన్నాడు. అయితే ప్రభు దగ్గరికి ఎవరెవరు వచ్చిన్నారంట? పాపులను, సుంకరు. సుంకరు ఎవరు? పాపులు ఎవరు అంటే సుంకరులో సుంకరి. ఈ సుంకరులు అనేది ఒక జనాంగం. మనం గమనించినట్లయితే దేవాలయంలోనికి ఇద్దరు వ్యక్తులు వెళ్తారు కదా. అందరు ఎవరు? ఒకరు సుంకరి, ఒకరు పరిశీలి. సుంకరి ఏం చేసేవాడంటే తన పాపాలను ఒప్పుకునేవాడు. దేవుని ఎదుట నేను నిలవబడలేను, అయ్యో నేను పాపిని ప్రభు అని చెప్పి తన రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చి ప్రలాపించేవాడు. తన పరిశీలి అలా చేసేవాడు కాదు. తన నీతిని ఏం చేసేవాడో తన నీతిని బయలుపరిచేవాడు. ఏంటి పరిశీలి చేసే నీతి? నేను వారానికి 3 మార్లు ఉపవాసం ఉంటాను, నా సంపాదన అంతటిలో 10 వంతు దశమ భాగమును దేవుడికి ఇస్తానని చెప్పని పరిశీలు దేవుని యొక్క మందిరంలో ప్రార్థించేవాడు. చూడండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులను గురించి ప్రభు చెప్తూ ఉన్నాడు. పరిశీలు స్మరించబడు, సుంకరి పాపములను ఒప్పుకునేవాడు. వారు ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రభువా, నేను పాపులంటున్నాను. అదే వాక్య భావం. నేను పాపులను పిలువవలసింది కానీ నీతి మంతులను పిలువరాలేదు అంటున్నారు. ఆ మాట పరిశీలకు నడుస్తున్నారు కదా. పరిశీలో ఏంటి? తన స్వనీతి విలువ దగ్గర ధరించుకుంటారు. దేవుని మందిరం ఎదుట వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మొక్కుకొని బయలుదేరుతూ ఉంటారు. వారి యొక్క స్వనీతిని అందరికీ తెలియపరుచుకుంటారు. అంతరంగమేమో సున్నముకు వచ్చిన సమాధి వల్లే ఉంటూ ఉంటుంది. అప్పుడు ప్రభు అంటారు, మీరు శాస్త్రులు పరిశీలన వల్లే కాక వారి నీతి కంటే మీ నీతి అధికం కావాలి. ఈ మాట ఎవరితో చెప్పారు? శిష్యులతో చెప్పారు. అర్థమైందా? ఇప్పుడు మనం గమనించినట్లయితే దేవుని ప్రేమించాలి, కనికరాన్ని ప్రేమించాలి. పరిశీలు వారి యొక్క బోధ ఎవరిని రక్షించలేదు. పరిశీలు వారి యొక్క మాట ఎవరిని కూడా చేరజేయలేదు. పరిశీలు తన ప్రాంగ స్వనీతిని ధరించుకునేవాడు. వాళ్ళు ఏం చేసేవాడు అంటే ఏదైనా ఒకరికి ఇస్తే అది 10 మందికి తిరిగిపడాలి. ఎవరికైనా సహాయం చేస్తే అది 10 మందికి తెలియపరచుకోవాలి. మన స్వభావం అలాంటి, పరిచయం యొక్క స్వభావం అలాంటి. ప్రభు ఇవన్నీ కూడా కొట్టివేశాడు. మీరు దేవుడికి ఇచ్చినది అది ఈ చేతితో ఇస్తే ఈ చేతికి తెలియబడి అంటున్నారు. ఇలాంటి విషయాలన్నీ కూడా దేవుడు ఆయన వాక్యంలో తెలియపరిచాడు. ఇలా తెలియపరచుకోవటము ఎవరి స్వభావం అంట? పరిశీలి యొక్క స్వభావం అంటున్నాం. ప్రభు దగ్గరికి ఎవరెవరు వచ్చారంటే సుంకరులు, పాపులను వచ్చారు. వీరు సుంకరు యొక్క ప్రవర్తన గురించి ప్రభువు చెప్పాడు. పాపులు ఎవరంటే తమ పాపములను ఒప్పుకొని ప్రభువా నీవే మా రక్షకుడు అని ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారు. ఇది చూసినటువంటి పరిశీలి ఏమన్నాడు శిష్యులతో? మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తూ ఉన్నాడు?
ప్రభు అన్న మాట ఏంటంటే, నేను పాపులనే పిలవచ్చును కానీ నీతి మంతులు నేను పిలవరాలేదు. భూమి మీద నీతి మంతులు ఒక్కడనో లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు ఆయన. అందరూ కూడా ఆయన దగ్గరకు రావలసినదే. నేను నీతి మంతుడిని, నేను పరిశుద్ధుడిని అనుకున్న వాళ్ళు నా దగ్గరకు రానక్కర్లేదు. వారందరికీ వారికి తెలిసినప్పుడు నేను పాపినా కాదా అని తెలుసుకున్నప్పుడు యేసుక్రీస్తు ఖచ్చితంగా అవసరం అవుతారు. వారి యొక్క మనోనేత్రము తెరవబడినప్పుడు, తన జీవితము, తన పుట్టుక ఏంటో తెలుసుకునేటప్పుడు యేసుక్రీస్తు ఖచ్చితంగా అవసరం. కనుక ప్రభు పాత నిబంధనలను జ్ఞాపకం చేశాడు పరిచయంతో. నేను కనికరమును కోరుచున్నాను, దాన్ని బలిని నేను కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవాలయంలో అన్ని క్రియలన్నీ కూడా మారిపోయినాయి. ఏం చేశారో తెలుసా? వ్యాపారంగా మార్చేశారు. అది చూసిన ప్రభు త్రావతో పరడాలు చేసి గువ్వలు అమ్మేవారిని, గొర్రెలను, రోకలను, వీటన్నిటిని కూడా ఏం చేశాడు? పావులకు గువ్వలు అమ్మే వారిని, పావులములని వీటన్నిటిని తోసేసి వారి బల్లను పరపేసి నా తండ్రి ఇంటిని వ్యాపార పిల్లుగా మీరు చేశారంటున్నారు. దేవుని యొక్క మందిరం వ్యాపార పిల్లుగా చేసినటువంటి పరిస్థితులు శాస్త్రులు. వ్యాపారం ఒక పార్టీ పాప పరిహారం కొరకు ఒక గొర్రెలను తీసుకుని వస్తే, నువ్వు తీసుకుని వచ్చిన గొర్రె బుద్ధిది, మరి నువ్వే పాపది, నువ్వు తీసుకుని వచ్చిన గొర్రె పాపి కాదా వెళ్ళి ఆ మందులో చేర్చి అక్కడ ఉన్నటువంటి గొర్రె తీసుకొని వచ్చి దేవుడికి బలి అర్పించమన్నారు. తనకు సామర్థ్యం చొప్పున తీసుకుని వచ్చిన గొర్రెను దాని నుంచి మరొక వెల చెల్లించి మనం ఆ గొర్రెను తీసుకొని రావాలి. ఇలా వ్యాపారం పిల్లగా మార్చారు. నాకు ప్రభువు ఏం చేశాడంటే, మళ్ళీ నేను కోరకం లేదు, కనికరాన్ని కోరుతున్నా. ఏంటి కనికరం అంటే? కనికరాన్ని ఎలా ప్రేమించాలి, దేవుని యొక్క ప్రేమను ఎలా వెల్లడిపరచాలి. మొదటిగా మనము దేవుడిని ప్రేమించామా, దేవుడే మనల్ని ప్రేమించాడా? దేవుడే మనల్ని ప్రేమించాడు. అంత వాక్యం ఏం చెప్తుంది? దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు కదా. ఎంత ప్రేమించాడు? మనం చేసిన పాపములు, అపరాధాలన్నిటి కూడా ఆయన మీద మోపుతున్నాడు. ఇది ప్రేమ. ఎంతో ప్రేమించాడని మనం చెప్తాం, కానీ ఎంతైతే ఆయన నలుగుబట్టబడ్డాడో అంత పాపములు, అన్ని పాపములు, మన పాపములన్నీ కూడా ఆయన మీద మోపుతున్నారు. ఇది ప్రేమ అంటే. ఈ ప్రేమను మనం ఏం చేయాలన్న వెల్లడిపరచాలి. ఈ కనికరాన్ని, దేవుడు మన పట్ల చూపించిన కనికరమును, ప్రేమను మనము ప్రేమించమంటున్నాము. ప్రేమలో భయమండదు, ప్రేమలో మత్సరము ఉండదంటున్నారు. కనుక ఈ ప్రేమను మనము వెంబడించాలి. ఈ దేవుడి ప్రేమను మనము ప్రేమించాలి. ఈ దేవుడి ప్రేమతో ముందుకు సాగిపోవాలి. కనుక మనం మాత్రమే కాదు ప్రేమించుకోవడం అంటే. దీని అర్థం ఏంటంటే, మనకు ఎవరైతే ఇష్టపడుతుందో వారిని మాత్రమే కాదంట ప్రేమించడం అనేది. ఇది శాస్త్రంలో పరిశీలన చేసేటటువంటి ప్రేమ. ప్రభు ఏమన్నాడు? శాస్త్రంలో పరిశీలనలు వారి నీతికంటే మీ నీతి అధికమవ్వాలి. అందుకు మీరేం చేయాలా? మీ శత్రువులను ప్రేమించమన్నాను. మారు మనసు పొందిన మనము, పశ్చాత్తాపడిన మనము ఏం చేయాలంట? శత్రువులను ప్రేమించాలి. వారి ఆకలి ఉంటే వారికి ఆకులు తీర్చండి, వారికి భోజనం పెట్టండి. ఈరోజు మంగళవారం, మేము పెట్టాం. ఈరోజు శుక్రవారం, అది లోపం చేస్తే వెళ్ళండి. ఈరోజు నీకు అనారోగ్యం వస్తుంది, ధనము డాక్టర్ దగ్గర పెడితే తప్ప నీకు అనారోగ్యం జరగదు. ఆ రోజు నీకు శుక్రవారం అయితే ఒకటా, మంగళవారం అయితే ఒకటా? ఇది ఎవరు చేసే పని? లోకం. అదే నేను నాకు చెప్తాను, మనం వాకి చెప్తాను. లోకము సంఘంలోని
సంఘంలోనికి రాకూడదు. లౌకికం అనేది సంఘంలోనికి రాకూడదు. అది మనలో చేర్చుకున్నామంటే విగ్రహారాధన. అది మనలో వచ్చిందంటే దాన్ని ఏమవుతుంది? విగ్రహారాధన. మనం ఎంత మొదలుపెట్టినా ఆ శ్రమలు వస్తూ ఉంటాయి, కానీ అవి తీర్చుకోవడం ఎంత గొప్ప భక్తులుగా చూస్తూ ఉన్నాం. పుట్టుక ఒకటైనా దేవుని అందులో భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నారు. దేవుడు అతనికి విజయం ఇచ్చాడు. ఇశ్రాయేలీయుల వారి మళ్ళా ఆలోచించారు. పోటీ ఎవరికి చెప్పుకుంటారు? మీరు పూజించారు కదా, మీరు ఆరాధించారు కదా, ఆ అన్ని దేవతలు మిమ్మల్ని రక్షిస్తారేమో అని చెప్తున్నారు దేవుడు. ఎవరు తీసుకొచ్చారు కనుక మనం ఎవరు దేన్ని ప్రేమించాలన్నా కనికరమును ప్రేమించాలని దేవుడు వాక్యం ద్వారా ఈ దేవుడు మనతో మాట్లాడినందుకే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క సమయం ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రాలు, దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాము. దేశంలోబడి మనం ప్రారంభించుకుందాం. విలియర్ దేశంలో పాల్గొంటాం.